కూటమి ప్రభుత్వంలో పల్లెసీమలు ప్రగతి బాట పట్టాయి. పారిశుద్ధ్యం, మౌలిక వస్తుల కల్పన, జల సంరక్షణ వంటి అంశాల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి 5 అవార్డులు దక్కాయి. నీటి సంరక్షణలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. వైసీపీ హయాంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అగ్రస్థానానికి చేరుకుంది. పల్లె పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత చాటుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయిలో అత్యధిక పురస్కారాలు అందుకుంది. గ్రామాల్లో పాలన, పథకాలు, సౌకర్యాల కల్పనకు సంబంధించి కేంద్రం ఏటా దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలు ఇస్తోంది. వీటిలో మన రాష్ట్రం నుంచి 5 పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకున్నాయి. మహిళలకు స్నేహపూర్వక వాతావరణం గల పంచాయతీగా తిరుపతి జిల్లా బొక్కసంపాలెం, సుపరిపాలనలో విశాఖ జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి. కడప జిల్లా చెమ్ముళ్లపల్లి గ్రామ స్థాయిలో పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో జాతీయ స్థాయిలో 2వ స్థానం దక్కించుకుంది. మౌలిక సదుపాయాల కల్పన, స్వయం సమృద్దిలో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీ 3వ స్థానంలో నిలిచింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం జాతీయ స్థాయిలో 3వ అత్యుత్తమ మండలంగా ఎంపికైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, నీటి సరఫరా ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు పెంపొందించే శిక్షణకు సంబంధించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానం సాధించింది. వర్షపు నీటి సంరక్షణ, జలవనరుల సద్వినియోగం వంటి అంశాల్లో ఏపీ విధానాలకు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి లభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను సంస్కరణల బాట పట్టించారు. కేంద్ర, రాష్ట్ర పథకాల నిధులు మిళితం చేసి అభివృద్ది పనులు వేగవంతం చేశారు. పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది, సమస్యల పరిష్కారంలో వేగం వల్ల ఏపీ గ్రామీణ ముఖ చిత్రం మారుతోంది. ఉద్యోగులకు ఇచ్చిన శిక్షణ వల్ల సమర్థత పెరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10,000 మందికి పైగా పదోన్నతులు